ఇక భారతీయ జనతా పార్టీ కథాటు పెడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా నమ్మి ముచ్చట్నేనా? మొన్న ఢిల్లీకి పోయింది ఎందుకు? మిమ్మల్ని విచారించాలని, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఫైల్ గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారి దగ్గర 20 రోజుల నుంచి ఎట్లా పెండింగ్ ఉంటుంది? దేనికోసం పెండింగ్ ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. గవర్నర్ గారు ఎందుకు అనుమతిస్తలేడు కేటీ రామారావు విచారణ కోసం అనేది ప్రజల్లో వస్తున్నటువంటి సందేహం. ఎవరు కలిసిరు అన్నట్టు ఇక్కడ ఢిల్లీకి పోయి వచ్చినావు, ఖట్టర్ను కలిసినా అని చెప్తివి. కలిసింది ఖట్టర్నా లేకపోతే మోడీనా, అదానినా, అంబానీనా, ఎవరిని కలిసి వచ్చినావు అక్కడ? ఇది స్పష్టం చేయాలి. ఇవాళ కవిత గారు జైలుకు పోయిరు. ఆమెకు 2 కేసుల్లో బెయిల్ వస్తుందన్న విషయం ప్రపంచం కంటే ముందు మీకు ఎరక తీసుకొని వస్తుంది. సరే, సహజంగా రావాల్సిందే, బెయిల్ వస్తుంది. కానీ ఇన్ని విషయాలు మీకు ముందే ఎట్లా తెలుస్తా ఉన్నాయి? మరి ఇది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కటే. బట్టగాల్చి కాంగ్రెస్ పార్టీ మీద వేసి ఇలా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్గా అదానిని అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు. మీరు చెప్పురి ఫస్ట్ ఆ మాట. మన కేసీఆర్తో చెప్పించండి ఈ మాట. అందుకోసమే అదానిని అరెస్ట్ చేయాల్సిందే. ఈ సెబీ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె, ఆ తర్వాత ఈ ఇండియన్బర్గ్ రిపోర్ట్లు, వీటన్నిటి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాల్సిందే. మన ఐటీలు, మన ఈడీలు చలికాలం అని బజ్జుకొని ఉంటాయి. ఇక సామాన్యుల మీద, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద, వీటి మీద పనిచేస్తూ ఉన్నాయి. అవి ఇది 100% ఆరోపణే, మేము చేస్తున్నటువంటి ఆరోపణ. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,